ఫ్రెండ్స్, ఓ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ రాయి చూడండి, చాలా గ్రీన్ డైమండ్ అని ఒక ఆయన చెప్పాడు ఫ్రెండ్స్. ఈ రాయ కానీ చాలా అద్భుతంగా ఉంది. సార్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఆకాశం నుంచి పడినట్లుగా ఉంది. ఇది ఒక ఉల్క మాదిరిగా ఉంది. అయస్కాంతం పెడుతుంటే అయస్కాంతం అతుక్కుంటుంది దీనికి. ఇది ఏంటన్నది ఇంకా తెలియలేదు, టెస్ట్ చేయాలి. అయితే నేను మెటరైట్ లాంటి పదార్థం లేకపోతే ఇంకేదైనా ఖనిజం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఏంటన్నది చూసి మీకు చెప్తాను. రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది, ఇంతవరకు నేను ఇలాంటి చూడలేదు. ఈ రాళ్ళు కూడా కొద్దిగా విలువగా ఉంటాయి. ఇలాంటి రాళ్ళు అయినా కానీ మీ పొలాల్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ దొరికితే మాత్రం మీరు ఇనపకొట్లకి వేయమాకండి. ఈ రాళ్ళు చాలా విలువగా ఉంటాయి. మీ దగ్గర పెట్టండి, నాకు పంపించండి, నేను ఎంక్వైరీ చేస్తాను. తర్వాత ఈ రాళ్ళు చూడండి, ఈ పచ్చలు ఈ అమ్ముతారంట. క్యారెట్ 500 రూపాయలు చెప్పారు. ఎవరైనా కావాలని సంప్రదించండి ఫ్రెండ్స్. ఈ రాళ్ళు, ఈ రాయి చూడండి, ఇది 80 సెంట్లు డైమండ్. ఇది డైమండ్ రాయ, బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. ఆయన చాలా కాస్ట్ చెప్పాడు. సరే, అది ఆయన అభిప్రాయం. అయితే 80 సెంట్ల రాయి కట్ చేస్తే ఎంత వస్తుందో అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. నేనే చెప్పలేను. ఇప్పుడు వచ్చి యూట్యూబ్ పెట్టిన కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. రాయిని బట్టి ఉంటుంది కనుక అది వారి ఇష్టం. ఇది ఇంకో రాయ ఫ్రెండ్స్, ఇది 90 సెంట్లు ఈ రాయ. ఇది కూడా చాలా రేటు చెప్పారు, మనం కొనలేనంత రేటుకి వెళ్ళిపోయింది ఇది. ఈ డైమండ్స్ అలాగే ఉన్నాయి కానీ రాయి కూడా బాగానే ఉంది ఇది. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు ఏమైనా వస్తే దొరికినా కానీ మీరు కట్ చేసుకుని మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ రాయి చూడండి, తెల్లగా ఉంది కానీ ఇది డైమండ్ కాదు, ఇది క్లీన్ క్రిస్టల్. ఇది చాలా నీట్గా అందంగా చాలా చక్కగా ఉంది ఈ రాయ, బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ, అంత క్లీన్గా ఉంది. ఇదే కానీ వజ్రం అయితే ఆయన కొద్దిగా బాధలేనుంటే, చిన్న బాధలేనుంటే తీరాయి. కానీ ఇది క్రిస్టల్ ఫ్రెండ్. ఇది ఎందుకు చూపించానంటే, తెల్లగా ఉంది నా రాయి మెరుస్తుంది, ఇది ఎందుకు వజ్రం కాదని మీరు తొందరపడతారు, కానీ వజ్రం కాదు. సో ఇలాంటి విషయాలను కంగారు పడి ఇలాంటివి మీరు ఎవరి దగ్గర కొనమాకండి, నమ్మబాకండి. టెస్టింగ్ లేకుండా ఏది కూడా మీరు తీసుకోవద్దు. ఇదే మీరు చెప్పే మాట. ఇది బ్లాక్ రాయ, ఇది ఆయన డైమండ్ అని చెప్పి ఆయనకి చెప్పాను. కానీ ఇది డైమండ్ కాకపోవచ్చు. ఎందుకంటే మైకా అబరకం మధ్యలో ఇలా రాళ్ళు పుట్టినా ఆ మైకా మొక్కలు అబరకం మొక్కలు ఇట్లా అంటుకుంటాయి, అవి కూడా మెరుస్తూ ఉంటాయి. వాసంగా ఇంత పెద్ద డైమండ్ దొరకదు. ఇది భూమి మీద కూడా పుట్టదు డైమండ్ బ్లాక్ది, ఆకాశం నుంచే పడి కిందకి రావాలి అని ఇంతకుముందు వరకు రికార్డులు అలాగే ఉన్నాయి. అదే చెప్పాను మీకు నేను. ఇది 8 క్యారెట్లు చిల్లర రాయ. ఇది 8.5 క్యారెట్లు జొన్నగిరి ప్రాంతంలో దొరికింది. ఆల్రెడీ దాన్ని అమ్మేశారంట. అది వీడియో మనకు తెలిసింది, పెట్టారు. కానీ రాయి అది బాగానే ఉంది ఇది. కానీ ఇలా రాళ్ళు కొంచెం గజిబిజిగా ఉన్నాయి. కొద్దిగా చూసుకొని ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవాలి. కానీ పెద్దగా రేట్ అయితే రాదు. ఇలాంటి పెద్ద రేట్లు పెట్టి కొనొద్దు. కానీ రాయి అయితే బాగుంది. జొన్నగిరి ప్రాంతం కదా, ఆ ప్రాంతంలో రాళ్ళన్నీ కూడా విలువగానే ఉంటాయి. రాయి బాగానే ఉంది, కాకపోతే లోపల ఏముందని చూడాలి. వజ్రమే కానీ అందరం మనుషులమే. కానీ వాళ్ళ బుర్రలో ఉన్న తెలివితేటలను బట్టి, చదువుని బట్టి, వాళ్ళకి వచ్చే అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయి. అలాగే అందరికీ రావు కదా, అలాగే వజ్రాల్లో కూడా దానికి అర్హత ఉండాలి. కట్టింగ్ పనిచేయాలి ఆ రాయ. ఇది పచ్చరాయ. రాజమండ్రిలో ఒక అబ్బాయికి, చిన్న అబ్బాయికి, అంటే ఒక 22 సంవత్సరాల కుర్రోడు దొరికింది. రాజమండ్రి కోరుకొండ ప్రాంతం ఆ కుర్రోడిది. ఇది ఏంటన్నా ఈ రాయి అని చెప్పి నాకు యూట్యూబ్లో పెట్టాడు, నన్ను అడిగాడు. ఇది జేడ్ రాయి తమ్ముడు, ఇది గ్రీన్ రాయి, జేడ్, ఇది ఆ జాతికి చెందింది అని చెప్పాను. పెద్ద విలువ ఉండదు అని చెప్పాను. అన్నా ఇది వజ్రం కాదని అడిగాడు. కాదు తమ్ముడు, ఇది వజ్రం కాదు, ఇది జేడికి జాతికి చెందిన రాయ. ల్యాబ్లో టెస్ట్ చేయించుకో, రిపోర్ట్ వస్తుంది, తెలుసుకొని అన్నాను. సో కొత్త కుర్రోడికి ఇదే ఫస్ట్. సో ఉంటుంది ఈ యొక్క స్పీడ్ ఉంటుంది. ఎక్కడ దొరికిందని అడిగాను. రాజమండ్రి గోదావరిలో స్నానం చేస్తుంటే దొరికింది నాకు ఈ రాయి అని చెప్పాడు. ఇలాంటి రాళ్ళు నా దగ్గర బోల్డెన్ ఉన్నాయి, జనాల దగ్గర చాలా ఉన్నాయి. అసలు చెప్పలేనంతగా ఉన్నాయి రాళ్ళు ఇవన్నీ. విలువ ఇట్లకి ఏముంటుంది అంటే, కొనేవాళ్ళు తక్కువ, రాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ. వాళ్ళేమో లక్షల్లో రేట్లు చెప్తారు, ఎవరు కొనరు, అలా ఉండిపోతాయి రాళ్ళు.
ఎంత వస్తే అంతకి ఇలా రాళ్ళు అని ఉంటే అమ్మేయండి. ఎందుకంటే ఈ రాళ్ళు అనేది వ్యాపారం జరుగుతూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి చేతికి రాయి ఉండదు. ప్రతి మనిషికి ఒక చేతికి ఉంగరం, దానికి ఒక రాయి ఉంటే డిమాండ్ ఉందని చెప్పి అనుకోవచ్చు. రాళ్ళు కుట్లగా పెట్టుకొని ఇళ్లలోనే, ఆఫీసులో, షాపులో పెట్టుకొని ఉన్నారు రాళ్ళు. ఇక ఇది డైమండ్ అని చెప్పని ఒక సోదరుడు పెట్టాడు. మీకు ఎలా అనిపిస్తుంది రాయి చూడండి? ఇది నాకైతే అనిపించట్లేదు డైమండ్ లాగా. బ్రహ్మాండమైన మెరుపులు ఉన్నాయి, నాకేం అనిపించట్లేదు. ఈ రాయి బ్రహ్మాండమైన మెరుపులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పెట్టారు, చెక్ చేసుకోండి, విజయవాడ వచ్చి లేకపోతే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి హైదరాబాద్లో కానీ అని చెప్పాను. ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ ఉండాలి, ఇలాగ చూసి కొంటాం అన్నది జరగదు జనాలు అని నేను చెప్పాను. అయితే మేము కొనము ఈ రాయిని, ఎవరు కొనరు, మేమైతే కాదు కొనేది. ఎవరికైనా మీరు అమ్మాలన్నా చేయాలన్నా రిపోర్ట్ ఉంటే కొద్దిగా ఎక్కువ రేట్ వస్తుంది. రిపోర్ట్ ఆధారంగానే మీరు డిమాండ్ చేసుకోవచ్చు. రిపోర్ట్ లేకుండా మామూలుగా అమ్మితే అది వజ్రం కాదు, ఆ లెక్కలోకి కూడా రాదని కూడా చెప్పాను వాళ్ళకి. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తొందరపడి రాయి మెరుస్తుందని చెప్పి కొనుక్కునే ప్రయత్నాలు చేయమాకండి. రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, చూసుకోండి. ఇదిగోండి, ఇది చూడండి ఎంత బాగా మెరుస్తుంది. ఇది వజ్రం అని చెప్పని ఎవరు అన్నారు, కానీ నేనైతే కాదని చెప్పి అంటున్నాను. కటింగ్ ఉండొచ్చు, షేప్ ఉండొచ్చు, కానీ దాని స్ట్రక్చర్ నాకు కనబడట్లేదు. మెరుపు ఉంది. నిజంగా ఇది వజ్రం అయితే చాలా కాస్ట్లీగానే ఉంటుంది, క్లీన్గా ఉంది, ఇది చాలా విలువగా కూడా ఉంటుంది. కానీ ఇది కాదు. మీరు నమ్ముతారా ఇది వజ్రం కాదంటే? నేను తెలియదు అనుకుంటారు, కానీ కాదు, అది వజ్రం కాదు. ఇది కోళ్ళూరులో దొరికిందని నాకు ఈయన చెప్పాడు. వేరే ఆయనేమో ఇది రాజమండ్రి భద్రాచలం ఏదేదో చెప్పాడు, దొరికిందని ఆయన యూట్యూబ్లో పెట్టాడు. కోరుకొండ ప్రాంతంలో దొరికిందని చెప్పి, అదే ఖమ్మం ఆ ప్రాంతం దొరికిందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, ఇది 8.5 క్యారెట్లు డైమండ్. ఇది 8.5 క్యారెట్లు. ఈయన తొందరపడి దీన్ని 3,50,000 కొనేసాడు వేరే వాళ్ళ దగ్గర. దీనికి విలువ లేదు, ఇప్పుడు ఇది పని చేయట్లేదు. ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు, అనుభవం లేదు. కొన్నాడు, ఇదేమో అమ్ముతా అంటే ఎవరు కొనట్లేదు. వజ్రాలు ఉంటాయి కానీ అలా ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవద్దు. ఇప్పుడు ఈయన నష్టపోయాడు, ఈయన అమ్ముతా అంటున్నాడు. 1,00,000 రూపాయలకు కూడా దాన్ని కొంటారు లేదో తెలియదు. ఈ రాయ బ్రహ్మాండమైన రాయ, ఇక సోదరుడు పెట్టాడు, ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. ఇది వజ్రమే, కానీ దీన్ని కూడా కొనడానికి ఎవరు లైక్ చేయట్లేదు అని ఆయన చెప్పాడు. రాయి అయితే బాగుంది, ఎందుకు లైక్ చేయట్లేదు అంటే దానికి 3 కారణాలు ఉన్నాయి రాయికి. ఇది వజ్రం అని నాకు సోదరుడు చెప్పాడు. ఇది నాకే వచ్చింది వీడియో, నేను అడిగాను. అడిగితే ఇది డైమండ్ అండి అన్నాడు. ఎన్ని క్యారెట్లు ఉంటుందని అడిగితే 30 క్యారెట్లు అన్నాడు. కానీ విషయం ఏంటంటే ఇది డైమండ్ కాదు ఇది, కానీ ఇది 30 క్యారెట్లు ఉంటుంది, 70 లక్షల నుంచి 3 కోట్లు ఉంటుంది దీని వాల్యూ అని చెప్పాడు. కానీ ఇది డైమండ్ కాదు. 40 సంవత్సరాల క్రితం ఒక గోలి వరదల్లోనే వాగులోని కొట్టుకొని ఈ రకంగా తయారైంది. ఇది గోలీ ఫ్రెండ్స్. ఇది గ్రీన్ డైమండ్ కాదు, గ్రీన్ రాయి కాదు, గాజు ముక్క. అది చాలా మోసపోయాం ఆ విషయంలో. అయితే మేము చెక్ చేసాం, వెళ్ళి చెక్ చేస్తే మతిపోయింది. కానీ రాయి చూడండి ఎంత బాగుంది. కానీ ఈ రాయి కూడా దొరికింది ఏంటంటే రాళ్ళు వజ్రాలు ఉన్న ప్లేస్లో దొరికింది. కానీ ఈ రాయిగాళ్ళు చాలా మంచోళ్ళు. అమ్మాయి చాలా మంచిది, చాలా మనసున్న అమ్మాయి. ఊరిని తీసుకెళ్ళండి అంకుల్, మీరు కాదన్నారు కదా అని చెప్పి అంది. కాదమ్మా అని చెప్పి ఆ అమ్మాయికి 500 ఇచ్చాడు ఆయన. మళ్ళీ ఆ అమ్మాయి మనసు నాకు నచ్చి ఇంకో 100 రూపాయలు అమ్మాయికి ఇచ్చిన, గాజులు వేసుకోమ్మా. అంత మంచోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది కాదంటే నమ్మి, ఇది కాదన్నారు కదా, గాజు ముక్క అన్నారు కదా, తీసుకెళ్ళండి అని చెప్పాను అంది అమ్మాయి. సో అది గోలియే, అది ఇంకా మన దగ్గర ఆయన దగ్గర ఉంది, కొన్న ఆయన దగ్గర. ల్యాబ్లో కూడా చెక్ చేయించాను మళ్ళీ తీసుకొని వెళ్ళి. ఆయన కూడా చెప్పాడు ఇది గోలి, ఇది గాజు ముక్క, ఇది ఇప్పుడు చాలా కాలం అయిందని చెప్పాడు. రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది.